హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నట్టున్నారు. మేమైతే క్రిస్టియన్స్ చేసుకోలేదు, కానీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాంలేండి. ముందుగా ఈరోజు పప్పు గోంగూర వండుకుందామండి. టేస్టీగా ఉంటుంది. ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి. పప్పు గోంగూర ప్రెషర్ కుక్కర్లో పప్పు, టమాటోసు, గ్రీన్ చిల్లీ, గోంగూర కడిగేసి క్లీన్ చేసేసుకొని వేసేసుకోవాలి. కారం, టర్మరిక్ అదే పసుపు కారం కూడా వేసేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకొని కూల్ డౌన్ అయిపోయాక ప్రెషర్ అంతా పోయాక తీసుకొని స్మాష్ చేసుకొని బాగా స్మాష్ చేసేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది పప్పు గోంగూర కలిపి ఉడకబెట్టరు, ఉడకదంటారు. కానీ నేను ఎప్పుడు ఇలానే ఉడకబెడతాను. గోంగూర కొంచెం కట్ చేసి వేసుకుంటే ఇలా ఈక్వల్గా అంత బాగా కుక్ అవుతుంది. లేకపోతే ఆకులాగే కుక్ అవుతుంది, పప్పులో కలదు. సో అందుకే దాన్ని ఒకసారి చాప్ చేసి వేసుకుంటే పప్పులో అంత బాగా కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, బాగా స్మాష్ చేసేసుకునే తర్వాత సాల్ట్ తగినంత వాటర్ వేసుకోవాలి. నేను కొంచెం పలచగానే చేసుకుంటాను, ఎందుకంటే పిల్లల క్యారేజ్లోకి నైట్ వరకు ఉంటుంది కాబట్టి. సో అందుకని నేను కొంచెం పలచగా చేసుకుంటాను. మరీ పలచగా కాకుండా ఉంచుకుంటే ముద్దగా అయిపోతుంది. అప్పుడు తినడానికి పిల్లలకి క్యారేజీకి కష్టంగా ఉంటుంది, స్టిక్కీగా అయిపోతుంది. పక్కన బాండి పెట్టుకొని యాజ్ యూజువల్ అందరికీ తెలిసినట్టే తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు వేసేసుకొని కొంచెం బాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకుందాం. అందరూ ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నారో వినాయక చవితి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, కొంచెం షేర్ చేయండి వీలైతే. అవి కొంచెం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చినంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. హైలో పెట్టి వంట చేసేస్తే ఇట్టే అయిపోతుంది. కుక్కర్లో వండితే ఇంకా బేగా అయిపోతుంది. గ్యాస్ కూడా 2 months సేవ్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొంచెం బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన అంతా పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పప్పు అయితే బాగా మరుగుతుంది అక్కడ. ఇప్పుడు దాన్ని షిఫ్ట్ చేసేసుకుందాం. అందులోకి కొంచెం తాలింపు వేసేసుకొని అందులో కొంచెం వేసేసుకొని షిఫ్ట్ చేసేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో ఇంత కొంచెం పప్పు గోంగూర వేసుకొని తిని ఒక ఉప్పు చేప ఉంటే అబ్బబ్బబ్బ సూపర్గా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఆ ఫీలింగ్కే చాలా చాలా బాగుంది. ఇప్పుడు తినాలనిపించేస్తుంది. సో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్లో ఉన్న ఆల్ వీడియోస్ కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.